మరి కాసేపట్లో ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ ఒకే వేదికపైన ఎన్నికల శంఖారావం పూరించబోతున్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో ప్రజాగళం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ ఎన్నికల కోసం ఎన్డీఏ కూటమిగా టీడీపీ జనసేన బీజేపీ ఏర్పడిన తరువాత ఒకే వేదికపైన మోదీ, చంద్రబాబు, పవన్ కనిపించనున్నారు. అయితే మోదీ ప్రసంగంపైనే అందరి దృష్టి ఉంది. అసలు మోదీ ఏం చెప్పబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. చిలకలూరిపేట బహిరంగ సభలో పాల్గొంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. చంద్రబాబు, పవన్ తో కలిసి పల్నాడు బహిరంగ సభలో పాల్గొంటున్నట్లు తెలిపిన మోదీ ఎన్డీఏ కూటమికి ఏపీ ప్రజల ఆశీర్వాదం కావాలన్నారు. ఏపీ అభివృద్ధికి కూటమి పనిచేస్తుందన్నారు మోదీ. ప్రజాగళం సభకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరసింహ మనకు అందుబాటులో ఉన్నారు. నరసింహ, మెయిన్ గా ప్రధాని మోదీ సభా ప్రాంగణానికి ఎప్పుడొస్తారు, డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ ను పోలీసులు పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. పటిష్ట భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి కాసేపట్లో అంటే ఎగ్జాక్ట్ గా 4:10 ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం విమానాశ్రయంకు చేరుకుంటారు. ఇక్కడ నుంచి నేరుగా ప్రత్యేకంగా సిద్ధం చేసినటువంటి హెలీప్యాడ్ ద్వారా ఆయన సభా ప్రాంగణానికి బయలుదేరి వెళ్తారు. అయితే ఇక్కడ గన్నవరం విమానాశ్రయానికి సంబంధించి కేవలం అటు బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించిన ఒక్కొక్క పార్టీ నుంచి 5గురికి మాత్రమే ఆహ్వానం అందింది. ఇప్పటికే వారంతా మోడీకి స్వాగతం పలికేందుకు లాంచ్ లో కూడా వెళ్లడం జరిగింది. ప్రధానంగా మోడీ దిగిన తర్వాత ఒక్కొక్కరికి అభివాదం చేస్తారు. అభివాదం తర్వాత వీళ్ళు కూడా స్వాగతం పలుతారు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే ఎన్డీఏ కూటమిలో టీడీపీకి వెళ్లిన తర్వాత మొట్టమొదటి సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు. మొత్తం కూడా ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారు అనేది ఇక్కడ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే పొత్తుల్లో ఒకవైపు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల్లో వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బహిరంగ సభ, ప్రజాగళం పేరుతో కూడా బహిరంగ సభ కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే కేంద్రం చేసినటువంటి ప్రతి పథకాన్ని అటు ప్రజలకు వివరించే విధంగా కూడా ప్రధాని మోడీ స్పీచ్ ఉండబోతుందంటూ కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఏపీ ప్రజలకు ఏం చేయబోతున్నాం అనే దాని మీద కూడా ఆయన మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఎందుకంటే ఇప్పటికే మొత్తం కూడా ఏదైతే ఏపీకి సంబంధించినటువంటి ఇప్పటికే అటు బీజేపీ సీట్ల భాగంగా, ఎంపీ సీట్ల భాగంగా 6 ఎంపీ సీట్లు ఇవ్వడం జరిగింది, 10 అసెంబ్లీ సీట్లు ఇవ్వడం జరిగింది. ఆ సీట్లకు సంబంధించి ఇప్పటికే కసరత్తు కూడా జరుగుతుంది. ఎందుకంటే మోడీ ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 5 నిమిషాల పాటు గన్నవరం విమానాశ్రయంలో ఉంటారు. ఇక్కడి నుంచి నేరుగా ఆయన చిలకలూరిపేట బొప్పూడి సభా ప్రాంగణానికి వెళ్తారు. అక్కడి నుంచి రోడ్ షో మార్గం అంటే ప్రజలకు అభివాదం చేస్తూ కూడా ఆయన సభా ప్రాంగణానికి వెళ్తారు. అంటే దాదాపు అక్కడ స్పీచ్ కూడా 5 గంటలకు ఆయన స్పీచ్ ప్రారంభిస్తారు. దాదాపు 6 గంటల వరకు కూడా స్పీచ్ ఉండబోతుంది. అక్కడి నుంచి 6:10 బొప్పూడి సభా ప్రాంగణం నుంచి మళ్ళా ఆయన గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. ఇక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్తారు. అయితే ఇక్కడ ప్రజెంట్ ఏదైతే మొత్తం కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడబోతున్నారు, ఎందుకంటే ముగ్గురు అటు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, ఒకవైపు ప్రధాని మోడీ మొత్తం కూడా ఒకే ప్రాంగణం మీద ఉండబోతున్నారు. కానీ సభా వేదిక పైన ఉండబోతున్నారు. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ స్పీచ్ పైన మొత్తం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డెఫినెట్ గా, ఎందుకంటే 2014 తర్వాత మళ్ళీ ఈ 3 పార్టీలు కూడా ఒక కూటమిగా ఏర్పడటం, ఈసారి 2024లో వైఎస్ జగన్ తో పాటు తలపడబోతూ ఉండటంతో అప్పుడు మోదీ ప్రసంగం ఎలా ఉందో, అంటే ఇప్పుడు మోదీ ప్రసంగం ఎలా ఉంటుంది అనేటువంటి ఉత్కంఠ అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంది. సో ఇప్పటికే మిగతా పార్టీల అగ్రనేతలు కూడా అక్కడికి చేరుకున్నారా? మొత్తం కార్యకర్తలు, ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారా? ఏంటి పరిస్థితి? అంటే మొత్తం ఇక్కడ స్పీచ్ సంబంధించి ప్రధాని మోడీ ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా మొత్తం ఇక్కడ చూసుకోవాలి. ఎందుకంటే 2014 తర్వాత 2019లో అటు బీజేపీ ఒంటరిగా పోటీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయబోతుంది. అంటే పొత్తుల్లో భాగంగా కూడా వీరంతా కలిసి మొట్టమొదటి ఎన్నికల శంఖారావాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మోగించనున్నారు. ఎందుకంటే అసలు ఏం మాట్లాడబోతున్నారు అనేది ప్రస్తుతం చూడాల్సినటువంటి అంశంగా చూడొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదైతే అటు ఢిల్లీ కావచ్చు, మొత్తం కూడా హైదరాబాద్, అటు చంద్రబాబు నివాసంలో కూడా
అనేక భేటీలు నిర్వహించారు. పొత్తులు కలపడానికి కూడా తాను చాలా పెద్ద మనసుతో కొన్ని సీట్లను కూడా త్యాగం చేశాను, పొత్తులు కలపడానికి కూడా మొత్తం మధ్యవర్తితో వహించానంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ కీ రోల్ పోషించారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అటు చంద్రబాబు నాయుడు కూడా మొత్తం కూడా పొత్తులకు సంబంధించి కూడా భేటీల్లో కూడా ఆయన అనేక అంశాలు ప్రస్తావించడం కూడా జరిగింది. అయితే 2014 తర్వాత ప్రస్తుతం 2024 ఎలక్షన్ కు సంబంధించి మరొకసారి కూటమిగా ఏర్పడిపోతున్నారు కాబట్టి మొత్తం ఏం జరగబోతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఒకవైపు సీఎం జగన్ బీజేపీతో టచ్ లో ఉన్నారంటే కూడా ఒక రకమైన ప్రచారం చేస్తున్నారు, కానీ ఇక్కడ టీడీపీతో కలిసి వెళ్తున్న సందర్భంలో కూడా అసలు ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఒకవైపు ప్రధాని స్పీచ్ లో కూడా ఏదైతే ఏపీకి వేల కోట్ల రూపాయలు ఇచ్చాము, ఏ విధంగా ఏపీని డెవలప్ చేసాం, ఏ విధంగా కేంద్ర నిధులు ఇచ్చామనేది ఒకవైపు చెప్తేనే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యన వస్తున్నటువంటి మద్యం సిండికేట్ కావచ్చు, ఇసుక కావచ్చు, అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రులు కూడా ఏపీకి రావడం జరిగింది. ఏపీకి వచ్చిన సందర్భంలో పలానా స్కామ్లు జరుగుతున్నాయంటూ కూడా ఒక రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది. ఇప్పటికే పురంధేశ్వర్ ఆ రిపోర్ట్ ను కూడా ఢిల్లీ వెళ్లడం, కేంద్ర మంత్రులకు ఆమె ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ జరిగిన సందర్భంలో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ బొప్పూడి సభా ప్రాంగణం చేరుకుంటారు కాబట్టి ఒక కేంద్ర పథకాలతో పాటు ఏపీ ప్రభుత్వం పైన కూడా ఆయన మాట్లాడతారంటూ కూడా చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరి కాసేపట్లోనే నరేంద్ర మోడీ గన్నవరం విమానాశ్రయానికి అయితే చేరుకోబోతున్నారు. రైట్ నరసింహ, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. అది మొత్తంగా కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా కూటమి పార్టీలన్నీ కూడా ఈ రోజు బొప్పూడి ప్రజాగళం సాక్షిగా ఈ రోజు మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా ప్రధాని ప్రసంగం పైన ఆసక్తి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, ముఖ్యంగా గతంలో ఏర్పడినటువంటి ఈ కూటమికి మధ్యలో చాలా కారణాలు ఉన్నప్పటికీ విడిపోవడానికి మెయిన్ అంశము స్పెషల్ స్టేటస్ అనే అంశాన్ని తెరపైకి వచ్చింది. మరి ఇప్పుడు మోదీ ప్రసంగం పైన సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి ఈ టైంలో ప్రధాని మోదీ ఏం మాట్లాడతారని చెప్పి బీజేపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ప్రధాని మోడీ ప్రత్యేక హోదా అనేది బీజేపీ మొదటి నుంచి చెప్తుంది. ప్రత్యేక హోదా అనేది భారతదేశంలోనే పూర్తి స్థాయి ఎత్తివేశాము, ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇచ్చే పరిస్థితి లేదు, దానికి తగ్గ ఇన్సెంటివ్స్ కావచ్చు, దానికి తగ్గ ప్రతికూలాలు రాష్ట్రాలకు అందజేస్తామని గతంలో చెప్తారు. చంద్రబాబు కూడా ప్రస్తుతానికైతే దానికి ఏకీపించినట్టు మనం చెప్పుకోవాలి. ప్రత్యేక హోదా అనేది ముగిసిన చేయమని కూడా గతంలోనే బీజేపీ నేతలు గతంలో కూడా చెప్పారు. ఇప్పుడు కూడా ప్రత్యేక హోదాకి సంబంధం లేకుండానే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభివృద్ధి ప్రణాళికని వాళ్ళు ఒకటి డిజైన్ చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖకు సంబంధించి ఆర్థిక పరిపుష్టి కేంద్రంగా తయారు చేసేందుకు కూడా ప్రధాని ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని కావచ్చు, పోలవరం తదితర అంశాలకు సంబంధించి మేము పూర్తి చేస్తాం. ఇటు పరిస్థితుల్లో కూడా రాజధాని నిర్మాణం, అమరావతి రాజధాని అని మేము దానికి నిధులు కూడా కేటాయించాం, పూర్తి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని నరేంద్ర మోడీ ఇప్పుడు చెప్పబోతున్నారు. అదేవిధంగా పోలవరానికి సంబంధించి కూడా వీలైనంత త్వరలోనే నిర్మాణం చేస్తామనే హామీ కూడా నరేంద్ర మోడీ ఇక్కడ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఆయన ప్రసంగంలో చేర్చాల్సిన అంశాలను కూడా మోడీ కార్యాలయానికి పంపించారు. అన్ని అంశాలు కూడా ఇక్కడ మోడీ ప్రస్తావించే అవకాశం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో సంబంధించిన వాళ్ళు అవినీతి ఆరోపణలపై కూడా మోడీ విమర్శలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా లిక్కర్ కావచ్చు, ఏదైతే మైనింగ్ సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ఘాటైన విమర్శలు చేస్తారని చెప్పి రాష్ట్ర బీజేపీ నేతలు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా మరి కాసేపట్లో నరేంద్ర మోడీ అయితే ఇక్కడ చేరుకోబోతున్నారు. అయితే ఆల్మోస్ట్ 45 మినిట్స్ వరకు కూడా మోదీ ప్రసంగం ఉండబోతోంది కదా. అయితే గతంలో ఉన్నటువంటి ఈ ప్రతిపాదనలు ఏదైతే పోలవరం కావచ్చు లేదా అమరావతి రాజధాని ఇవన్నీ కాకుండా వీటితో పాటుగా ఏమైనా కొత్త వరాలు ఆంధ్రప్రదేశ్ కి ప్రధాని మోదీ కురిపించే అవకాశం ఉంటే ఎంతవరకు ఉండొచ్చు? అంటే డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏదైతే పొత్తు పెట్టుకున్నప్పుడే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏ అంశాలు బీజేపీ హామీ ఇవ్వాలనేది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కూడా హైకమాండ్ చర్చించింది. దానిలో భాగంగానే ముఖ్యంగా పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ జీవనాడి, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి చేయాలి. ఇప్పటికి 72% అయింది. ఈ 5 ఏళ్లలో ఒక అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, దానికి సంబంధించిన పూర్తి హామీ ఇవ్వాలి, వీళ్ళైనా తొందరగా అది పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్ కరువు రహిత రాష్ట్రంగా అవుతుందని చెప్పి వీళ్ళు అంటూ ఉన్నారు. ఇది కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి ఎక్కడెక్కడ నిలిచిపోయింది. ఎందుకంటే పాలక ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం విశాఖ కార్యనిర్వహణ రాజధానిగా ప్రకటిస్తూ ఇక్కడ శాసన రాజధాని మాత్రమే చెప్పడం జరిగింది. అందువల్ల ఇక్కడ అభివృద్ధి అనేది పక్కన పడిందని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే
బీజేపీ ఇన్వాల్వ్ అవ్వాలని కోరుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ చేత దానికి సంబంధించిన ప్రకటన చేయించేందుకు కూడా టీడీపీ తన ప్రయత్నాలు అయితే చేస్తుంది. ప్రధాని ప్రసంగంలో కూడా అమరావతి రాజధానికి సంబంధించి కీలక ప్రకటన ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దాము, దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఒకటి తీసుకుంటామని చెప్పి బీజేపీ ప్రకటించబోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ దానికి సంబంధించిన ప్రకటన కూడా చేయబోతున్నారు. ఈ విధంగా చూసుకుంటే 2024 ఎన్నికల్లో ఈ కూటమిని ఆశీర్వదిస్తే ఏ కార్యక్రమాలు చేస్తామో కూడా ప్రధాని ఈ సభా సాక్షిగా ప్రజలకు స్పష్టం చేసే అవకాశం ఉంది. సంధ్య. రైట్ రవిచంద్.